ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించినవాడు రక్షించబడును. మత్తయి సువార్త 10:22. ప్రియులారా, శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. శోధన మీకు కలుగుతుంది. అపవాది కొందరిని చెరలో వేయించబోతున్నాడు, శ్రమ కలుగుతుంది. మరి నమ్మకముగా ఉండము, నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తులైన పౌలు గురించి బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారని ప్రభువు తెలియజేశాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరి నా నామము నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకమందు అధికమగునని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి శోధనలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, అనేకమైన విపత్తులు వచ్చినప్పుడు భయపడద్దు, బాధపడద్దు. ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. ప్రభువు మిమ్మల్ని ఆదరిస్తాడు, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి.